ఈరోజు దావోస్కు పోయినాం, అద్భుతాలు సాధిస్తాం, ఏదేదో వచ్చేస్తాయి రాష్ట్రానికి అన్నాం. ఇదేం కొత్తగా చెప్పేటువంటిదా? మీరు కొత్తగా చెప్పేది అయితే మీరు కూడా ఏదైనా అనుకోవచ్చు. 2018 నుంచి ఖచ్చితంగా ఇక్కడ వస్తూనే ఉన్నాయి. రోజు రాష్ట్రానికి 150 సంస్థలు 2018లో చెప్పాం, ఎక్కడొచ్చాయి? రాష్ట్రానికి ఎయిర్ బస్ వచ్చేసింది అన్నాం. అప్పుడు ఇది చెప్పింది ఎప్పుడు? 2018 ఈనాడు పేపర్లో వచ్చినటువంటిది. అప్పుడు దావోస్కి పోతానే అన్నాం. ఆంధ్రాకి అలీబాబా అన్నాం. 19లో దావోస్ ఉంది. ఎక్కడ అలీబాబా? ఇక్కడ నువ్వే కదా ఉన్నావు. తర్వాత అనేక సంవత్సరాలు ప్రకాశం జిల్లాకు జిందాలంటివి 17లో దావోస్కి పోయినప్పుడు. అదేమైందో తెలియదు. లాకీడ్ వచ్చేసింది అన్నావు. 17లో దావోస్కి పోయేసి కూర్చోరు. ఎక్కడొచ్చింది? దావోస్కి పోయిన తర్వాత అక్కడ పారిశ్రామికవేత్తలతో ఇండియన్ ఇక్కడి నుంచి పోయినట్టు పారిశ్రామికవేత్తలతో ఫోటోలు తీసుకొని ఏదో అద్భుతం జరుగుతుంది అని చెప్పి ఎవరిని మభ్య పెడతాం. అక్కడ ఇన్ని సంవత్సరాలు దావోస్కి వెళ్ళావు కదా. ఒక ఎన్డీటీవీకి సిఎన్బిసి ఛానల్కే నీ యొక్క పబ్లిసిటీ కోసం ప్రజాధనం 2.5 కోటి రూపాయలు వాళ్ళకి ఇచ్చావు కదా, పబ్లిసిటీ చేయండి అని చెప్పి. ఎందుకోసం? అక్కడ నుంచి అక్కడ ఎంఓయూ జరిగినటువంటిది ఒక్కటన్నా ఇక్కడ మెటీరియలైజ్ అయిందా? ఆలోచన చేయమంటున్నా. ఎంతకాలం మనం మభ్యపెడతాం ప్రజల్ని? ఈరోజు నేను చెప్పావు మా ఆంధ్రాలో 10 పోర్ట్స్ ఉన్నాయని చెప్పి. గుండెపై చేసుకొని చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో మీరు ఒక్క పోర్ట్ నిర్మించారా? ఆ 10 పోర్టులు ఈరోజు గర్వంగా నువ్వు చెప్తున్నావు అంటే అది నిర్మించింది 2 పోర్టులు రాజశేఖర రెడ్డి గారు, మిగిలిన పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసి కంప్లీట్ చేసి తీసుకొచ్చారు. కృష్ణపట్నం పోర్టు రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశారు. ఈరోజు జరుగుతున్నటువంటి బందర్ పోర్టు కానీ, భావనపాడు కానీ, మిగిలిన పోర్టులు అన్నీ కూడా కంప్లీట్ స్టేజ్కి తీసుకొస్తున్నటువంటిది జగన్మోహన్ గారి ప్రభుత్వంలో చేసినటువంటివి. ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చాడు, ఎన్నో మంచి పనులు చేశాడు. 17 మెడికల్ కాలేజీలు వస్తే జీర్ణించుకోలేక దాన్ని వద్దని రాసా. వచ్చినట్టు ఎంసీఏ అప్రూవల్ ఇస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చినట్టు కూడా పులివెందులకు వద్దని వెనక్కి పంపించావు. మాకు వద్దని రిటర్న్గా లెటర్ రాసావు. ద్రోహం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేయలేక కాదు, ఆలోచన చేస్తున్నా మాకు బాధ కలుగుతుంది. బాధ్యత తీసుకో. టెంపరీగా కళ్ళు తుడిచేసి తప్పించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయకు. ముఖ్యంగా రాయలసీమ మనవాళ్ళు దెబ్బతీయకు. 1,00,000 కోట్లు ఈరోజు నువ్వు అమరావతి పైన పెడుతున్నావు కేవలం నీ రియల్ ఎస్టేట్ కోసం. మరి కంపెన్సేట్ ఏం చేస్తున్నావు రాయలసీమ నుండి? దానిపై జవాబు లేదు. అందుకనే మభ్యపెట్టేదానికి పనకచర్లు అంటున్నావు, కానీ దానికి ఎటువంటి ప్రాపర్గా ఎటు ఫండ్ చేస్తావు, ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తావు అటువంటిది నువ్వు ఎక్కడ కూడా నేను మాట్లాడట్లేదు. కేవలం ఆలోచన ఉంది అని చెప్తున్నావు అంతే. పోలవరం కూడా మీరు నిర్వీర్యం చేసినారు. డయాఫ్రామ్ వాళ్ళు ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు టేకప్ చేయాలని ఆలోచన చేయకుండా చేసి దాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు ఇంత స్లో అవడానికి కారకులయ్యారు. విచ్ఛిన్నం చేసింది మీరు, రాష్ట్ర విభజన కారకులు మీరు. మీరు ఏం చేశారంటే చెప్పుకోలేని పరిస్థితి. ఒక్క స్కీమ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తనకు హాయంలో అని చెప్పుకున్న పరిస్థితి లేదు. మీరు ఇచ్చినటువంటి సంక్షేమ ఈ సంవత్సరంలోనే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి దాదాపుగా 60 నుంచి 70 వేల కోట్లు ప్రజలకు మీరు ఎగనామం చేశారు, మోసం చేశారు. అమ్మఒడికి ఇవ్వలేదు, ప్రతి ఒక్కరికి 15,000 అని చెప్పి అదే కొట్టారు. అక్క చెల్లెలకి ఇస్తానన్న 1500 గురించి ఊసేలేదు. రైతులకి ఇవ్వాల్సిన రైతు భరోసా ఊసేలేదు. ఇన్ని రకాల అన్ని కూడా ఎగరగొట్టి 60-70 వేల కోట్లు మిగిలించి కూడా దానిలో ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపడతామంటే అది ఎక్కడికి పోయింది? మరి చూస్తే 1,50,000 కోట్లు 7 నెలల్లోనే అప్పు చేసాం. అంతకుముందు 14 లక్షల కోట్లు అప్పు చేసేసింది అన్న అన్ని రికార్డ్స్ అన్ని బయటపెట్టి నీ హాయంలో చేసినటువంటి 3 లక్షల కోట్లతో కలిపి 6.5 లక్షల కోట్లు కూడా లేవు. నువ్వు వచ్చే 8 నెలల్లోనే 1,50,000 కోట్లు అప్పులు చేసావు. ఏమన్నా ఇస్తున్నావు ప్రజలకంటే? అది లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దావోస్ అనో ఇంకొకటో ఫోటోలలో నీ యొక్క పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఇంగ్లీష్ ఛానల్స్కి ఇచ్చి ప్రొజెక్ట్ చేసుకోవడం కాదు. ఫీల్డ్ లెవెల్లో ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయి. ప్రజలకు గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది, నివాస యోగాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసింది, హౌస్ సైట్స్ ఇచ్చింది, చదువుకోవడానికి స్కూల్స్ డెవలప్ చేసింది, హాస్పిటల్స్ డెవలప్ చేసింది, సంక్షేమాన్ని బాగా అందించింది. మీరు అటువంటి ప్రయత్నాలు చేయండి అని చెప్పి కోరుతూ అనవసరమైన ఆరోపణలు వద్దు. ఈరోజు మీ రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి డేటాని మేము బయట పెట్టాం. మీరు ఏదన్నా ఉంటే తప్పు జరిగి ఉంటే దాన్ని వాస్తవాలు తీసుకురండి, తప్పు జరిగినట్టే యాక్షన్ తీసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.